ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతవరకు ప్రభుత్వాన్ని చట్టసభలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వారి తరఫున బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తనను కలిసిన గ్రూప్స్ అభ్యర్థులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు కావడం లేదు, కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మా తరపున గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండేనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైనం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము, కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులే పిలిచినాడు, నేను 2000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అదేవిధంగా మెగా డిఎస్సీ అన్నారు, మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు. మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీ చేసినారు. కేసీఆర్ గారు 5000 ఉద్యోగాలతో డిఎస్సీ ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5000 మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్ళీ డిఎస్సీ అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్పినారు ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ వదిలిపెట్టే సమస్య లేదు. శాసనసభలో నిలదీస్తాం, అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం, శాసన మండలిలో నిలదీస్తాం. మాకెక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం, నిలదీస్తాం. అదేవిధంగా ఈ తమ్ముళ్ళకి చెల్లెలకు కూడా నేను చెప్పినాను, ప్రతి ఎమ్మెల్యేను కలవండి, ప్రతి నాయకుడిని కలవండి, ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి, తప్పకుండా మద్దతు కూడగట్టండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసిన. వారు ఇంకొక విషయం కూడా నా దృష్టికి తెచ్చినారు. ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవాలి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువకులకు యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు కూడా డిమాండ్ చేసినారు. ఇవాళ ఈ తమ్ముళ్ళు చెల్లెలు అడిగేది కూడా అదే, 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవండి, కొత్తదేం అడగడం లేదు, కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. 1:100 విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు, గతంలో మీరు చేసిన డిమాండ్ నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు, కాబట్టి దాన్ని కూడా నెరవేర్చండి అని కోరుతా ఉన్నాం. ఇప్పుడు వరుసగా నేను గతంలో పిలిచిన ఉద్యోగాలు కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేవు. టెట్ మే 20 నుంచి జూన్ 3 వరకు ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నుంచి 9వ తారీఖు నాడు ఉంది. అదేవిధంగా డిఎస్సి జూలై 17 నుంచి 31 వరకు ఉంది. 2,25,000 మంది పోటీ పడతా ఉన్నారు. గ్రూప్ 2 ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ గ్రూప్ 2 ఆగస్టు 7, 8కు ఉన్నది. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో ఉంది, గ్రూప్ 3 నవంబర్లో ఉంది. చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు, కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం, మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కదం దొక్కుతాం, అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్ళే తప్పకుండా రేపటి రోజున మళ్ళీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ